ఇమీడియట్గా 23వ తారీఖు మళ్ళీ ఎందుకు క్యాబినెట్ పెట్టాలనుకుంటున్నారు ఇమీడియట్గా? అంటే ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అది ఇప్పుడున్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ మీదనే అయి ఉంటుంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత దాన్ని పరిశీలించి 23వ తేదీన ఎలక్షన్స్ పెట్టాలి, పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వాలి అన్న ఒక ఆలోచన ఆ క్యాబినెట్ సమావేశంలో చేసే అవకాశం ఉన్నట్టుగా కనబడుతున్నది. క్యాబినెట్కి పార్టీకి సంబంధం లేదు, బేసిక్గా అది కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన నిర్ణయం. కాకపోతే వీళ్ళు ఎన్నికలు పెట్టాలి పాత రిజర్వేషన్లతోనే అనే ఒక నిర్ణయాన్ని ఆ క్యాబినెట్ సమావేశంలో తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ నిజంగానే ఇది జరుగుతుందా అన్న ఒక చర్చ చాలామంది లేవనెత్తినప్పుడు ఇప్పటికిప్పుడు ఇది జరిగే అవకాశం ఎట్లుంటుంది? ఎందుకంటే మీరు చూడండి, 6 వారాలకి హైకోర్టు వాయిదా వేసింది. ఒక వారం అయిపోయింది, ఇంకో 5 వారాలు ఉంది. అక్కడ ఆర్గ్యుమెంట్స్ జరగాలి. హైకోర్టు ఏదో ఒకటి చెప్తుంది, ఎవరో ఒకరికి వ్యతిరేక తీర్పు వస్తుంది, వాళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, సుప్రీంకోర్టు దగ్గర ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, మళ్ళీ అక్కడ జడ్జిమెంట్ రావాలి. అల్టిమేట్గా ఇక సుప్రీంకోర్టు కూడా ఈ జీవో ద్వారా రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పినప్పుడు మాత్రమే ఈ పార్టీ పరంగా రిజర్వేషన్స్ గురించి ఆలోచించాలి. సో ఇదంతా టైం టేకింగ్ ప్రాసెస్ లాగా కనబడుతున్నది. ఒకవేళ ఈ 42% రిజర్వేషన్ మేము పార్టీ పరంగా ఇస్తాం, ఇది అయితే లేదని కనుక కాంగ్రెస్ పార్టీ అంటే మరి బీసీ సంఘాలు ఏం చేస్తాయి? ఇప్పటికే 18వ తేదీన తెలంగాణ బంద్ అంటున్నారు. ఈ 42% వచ్చేదాకా మేము కదిలేదే లేదు, ఊరుకునేదే లేదంటున్నారు. మరి ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుంది? ఇది డ్యామేజ్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కదా, మరి అంత సాహసం చేస్తారా వీళ్ళు? సో ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్.